అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. భారత మహిళలు క్రికెట్లో అంతర్జాతీయంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఎందరో యువతులు భారత్ జట్టులో స్థానం కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి టీమిండియాకు పంపాలనే లక్ష్యంతో మాజీ రంజీ ప్లేయర్ సంపద రమాదేవి కృషి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన రమాదేవి పట్టుదల క్రికెట్ అయ్యారు. సోదరుడు క్రికెట్లో రాణించడాన్ని చూసి స్ఫూర్తి పొందారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించారు. ఉమెన్స్ రంజీ టీంలో స్థానం సంపాదించారు. 75 మ్యాచ్లు ఆడి సత్తా చాటించారు. ఆ తర్వాత కోచ్గా ప్రయాణం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆంధ్ర టీం అండర్-19 జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నారు రమాదేవి. రమాదేవి కోచ్గా తన ప్రయాణాన్ని ఆపలేదు. మారుమూల పల్లె ప్రాంతాల నుంచి మహిళా క్రికెటర్స్ ను తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. అక్కడ మహిళా క్రికెటర్స్ కు కోచింగ్ ఇస్తున్నారు. ఆటోలో మెలకువలను నేర్పిస్తున్నారు. గ్రామంలోని 20 మంది బాలికలకు క్రికెట్లో శిక్షణ ఇస్తున్నారు. పరిసర గ్రామాలకు చెందిన మరో 40 మంది రమాదేవి వద్ద ట్రైనింగ్ పొందుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక్కరైనా టీమిండియాకు ఎంపికవ్వాలనేది తమ లక్ష్యమని రమాదేవి చెబుతున్నారు. క్రికెట్లోకి రావడం జరిగింది. ఉమెన్ క్రికెట్లో వచ్చిన తర్వాత ఈ మెలకువలన్నీ నేర్చుకొని నేను జిల్లా స్థాయికి, రాష్ట్ర స్థాయికి పోటీ చేశాను. అక్కడి నుంచి నాకు ఒక 75 మ్యాచెస్ నేను రిప్రజెంట్ చేశాను రంజీకి. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం కోసం చాలా కృషి చేశాను. దాని తర్వాత నేను కోచింగ్ ఫీల్డ్ ఎంచుకున్నా. నేను ఛాలెంజింగ్గా కూడా తీసుకున్నా. ఎందుకంటే ఇక్కడి నుంచి నేను ఎలా అయినా స్టేట్ ప్లేయర్స్ని ప్రొడ్యూస్ చేయాలి, లేదా అంతర్జాతీయ క్రికెట్కి ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇది ఒక నాకు ఛాలెంజింగ్గా ఉంది. సో నేను ఇక్కడ నుంచి ఎలా అయినా కూడా ఒక ప్లేయర్నైనా ఇండియాకి రిప్రజెంట్ చేసేలాగా ట్రై చేస్తాను. నా వరకు నా కోచింగ్ స్కిల్ని యూజ్ చేసి నేను ఇక్కడ నుంచి ఒక ఉమెన్ ప్లేయర్ని తయారు చేయడమే నా లక్ష్యంగా తీసుకుంటున్నాను. ఆ బ్రదర్